ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అలాగే అవినీతిని అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రివ్యూ మీటింగులు, శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు, రిలీజ్ చేస్తూ ఉన్నారు. మీరు అంటే కేసీఆర్ సీఎంగా చేసిన హయాంలో మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ అవకతవకలకు పాల్పడ్డారా, అవినీతికి పాల్పడ్డారా, మీకు తెలుసా అంటే ఏం చెప్తారు? క్లియర్ చెప్తే నేను డిప్యూటీ మేయర్ అయిపోయింది. అది డిప్యూటీ మేయర్, ఇంకో డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అదే రోజు సీరియస్గా డైరెక్ట్ కౌన్సిల్ హాల్ నుంచి ప్రమాణ స్వీకారం హాల్ నుంచి డైరెక్ట్ నా ప్రైవేట్ వెహికల్, నా వెహికల్లో కార్ ఎక్కాను, మా ఇంటికి వచ్చేసాను. అంతేగాని నేను ఇక్కడ డిప్యూటీ మేయర్ ఛాంబర్, నా ఛాంబర్కి పోయి హార్డ్ డిస్కులు, కంప్యూటర్ డిస్కులు, పేపర్సు, డాక్యుమెంట్స్ గుంజుకొని రాలే. ఎందుకంటే ఎక్కడ అవినీతి లేదుగా, ఎక్కడ లేదు కాబట్టి లేదు. మీ గురించి అడగట్లేదు, చెప్తున్నా బెదర్, దానికి అక్కడికే వస్తున్నా. నేను వచ్చేసాను. అదే గతంలో బీఆర్ఎస్ పనిచేసిన మంత్రి ప్రభుత్వం పోతుందని తెలవగానే హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయారు, కంప్యూటర్లు ఎత్తుకపోయారు, రాత్రి ఆ సెక్రటరీ పోయి డాక్యుమెంట్స్ ఎత్తుకపోయారు, రాత్రి తాళాలు పగలగొట్టిర్రు. ఒక మంత్రి పదవి పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారి దగ్గర ఛార్జ్ తీసుకుని ఏమైనా ఉన్నా, చిన్న వాటర్ బాటిల్ ఉన్నా, ఇంట్లో నుంచి నాప్కిన్ ఉన్నా కూడా అడిగి తీసుకోవాలి. తాళాలు పగలగొట్టి మరి హార్డ్ డిస్కులు, కంప్యూటర్ ఎందుకు తీసుకోపోయారండి? ఉంది కాబట్టి గొర్రెల పంపిణీలో కింద మీద అవినీతి చేశారు కాబట్టి 4 మీద కేసులు బుక్, ఒకరు ఫరారీగా ఉన్నారు. ఈరోజు అవినీతి కాళేశ్వరంలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ, ఇంకెక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులలో కానీ అవినీతి జరిగింది కాబట్టి నేను మన మేడిగడ్డలో అంటే మీ సాక్ష్యంగా, అంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ వాళ్ళ కలిసినప్పుడు కానీ మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి అవినీతి ఏదైనా ఉందా, ఆ సందర్భం ఉందా అంటే ఏం చెప్తారు? ఎన్నోసార్లు చూసాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జిహెచ్ఎంసీలో ఒక టెండర్ కాల్ చేస్తారు. మాతో తోటి ఉన్న కొంతమంది కంపెనీస్ వాళ్ళు, అంటే మా ఉద్యోగ న్యాయాలు, కొంత ఆర్థికంగా గట్టిగా వాళ్ళు, లైసెన్స్ ఉన్న వాళ్ళు, అన్న మీకు ఒక 10 కోట్లకు 20 కోట్లకు టెండర్ పడ్డదంట, మేము అందరం షేర్ చేసుకొని కంపెనీ టెండర్లో పాల్గొంటామని అంటారు. పాల్గొనే తమ్మి అంటారు. ఆన్లైన్ ఓపెన్ అవుతుంది, వాడికి అర్హుడు కాడు. అది ఏంది అంటే నాకు అన్నీ ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మేమందరం షేరింగ్ చేసుకున్నాం, అమౌంట్ కూడా అవసరం పెట్టి మేము లో టెండర్లోనే చేస్తున్నామన్నా వస్తలేదు. ఎందుకు ఆయన చూస్తే ఆడ కొన్ని నామ్స్ పెడతారు. ఆ నామ్స్ ఎవరికి దగ్గర ఉంటాయి? కొన్ని సర్టిఫికేట్స్ కావాలి, నామ్స్ కూడా సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ వీళ్ళకి అనుకూలమైన కంపెనీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అది ఎవరి దగ్గర ఉంటాయి? కేటీఆర్కు బినామీలో లేకపోతే వీళ్ళకి అనుకూలమైన బినామీల దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవినీతి డబ్బు మొత్తం కేసీఆర్ గారి ఖాతాలోనో లేదా కేటీఆర్ గారి ఖాతాలోకి మాత్రమే వెళ్ళేదా? ఎస్, అది చెప్పా కదా నీకు. ఇప్పుడు దాని టెక్నికల్ పాయింట్ చెప్పా కదా బెదర్, నీకు టెక్నికల్ పాయింట్ చెప్పినా కదా, అట్లా చేసిరు. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల కుటుంబం ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడింది అంటే మీరేం చెప్తారు? 1, 2, 3, 4, 5 లెక్క చెప్పలేను. దానికి సమయం వస్తుంది, లెక్క వస్తుంది బయటికి. ఓకే, లెక్క తీర్చే తీరుతారా రేవంత్ రెడ్డి గారు? 1, 2, 3 కాదు, తప్పకుండా లెక్క సమయం వస్తుంది, లెక్క తీస్తారు బయటికి. లెక్క వస్తుంది, అప్నే ఆప్ వస్తుంది. అబద్ధం, అవినీతి కొద్ది సమయం వరకు ఆగొచ్చు, కానీ సత్యం ముందు తప్పకుండా బయటికి రావుతుంది. సత్యం ముందు మెడ దిగుతుంది, తప్పకుండా అవుతుంది. మరి మీరు ఎప్పుడు ఖండించలేదా? ఎన్నో చెప్తున్నా కదా బ్రదర్, టెండర్లో మేము ఎన్నోసార్లు కేటీఆర్ పోయి కలిసి అన్నయ్య మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే అట్లా కాదురా, దానికి సర్టిఫై కావాలి. అరే మాకు అర్థమవుతుండే, అరే కాదన్న మన ఉద్యమంలో పనిచేసారు, పార్టీ కోసం పనిచేసారు, ఉద్యమం పనిచేసారు, వాళ్ళు సిన్సియర్గా టెండర్లో పార్టిసిపేట్ చేస్తాను. నో నథింగ్. అధికారులు మొత్తం వాళ్ళ చేతిలో. ఎవరికి ఉండండి? తెలంగాణ బీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రి కన్సల్ట్ శాఖ మంత్రి లేకుండానే రివ్యూ జరుగుతుంటుంది. రివ్యూ ఎవరు చేస్తారు? కేటీఆర్ గారు రివ్యూ చేస్తారు. కన్సల్ట్ శాఖ మంత్రి ఉండడు. మంత్రి జరుగుతుంది క్యాబినెట్లో, క్యాబినెట్ మంత్రిగా తెలవకుండానే అప్రూవల్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, అంటే సకల శాఖ మంత్రిగా చూడొచ్చు అయితే అప్పుడు గతంలో కేటీఆర్ గారిని. సకల శాఖ మంత్రి సకల రివ్యూలు అనే చేస్తారు. సకలంగా అని మొత్తం అంటే సకగా అర్థమైతే అనే పని అయితే, లేకపోతే అర్థం కాదు. అంటే అవినీతి సొమ్ము మొత్తం ఆయన ఖాతాలోకే వెళ్ళేది నేరుగా. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది అంటే ఏం చెప్తారు? మొత్తం తెలంగాణలో 16 స్థానాలండి. 17 సరే 17 స్థానాలు. 17 స్థానాలలో హైదరాబాద్ పార్లమెంటుతో పాటు కలుపుకుంటే 17 స్థానాలు. 16 స్థానాల నుంచి 14 నుంచి 16 స్థానాలు తప్పకుండా 3 రంగుల జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ హస్తం. తెలంగాణ ప్రజలు తప్పకుండా దాన్ని ఆదరిస్తారు, హస్తం గుర్తుకు ఓటేస్తారు. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో
అసలు అప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకత ఉంది, ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి జనాలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలను కొన్ని విస్మరిస్తున్నాడు, లేదా వాటిల్లో కొన్ని మెలికలు పెడుతున్నాడు అంటూ కూడా ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నేను ఏమన్నా బ్రదర్, సోషల్ మీడియా పాపం 24 గంటలు కష్టపడుతున్న వ్యక్తి. గతంలో నేను 9.5 సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ముఖ్యమంత్రి ఉండే. సెక్రటేరియట్లో అమావాస్య పుణ్యం కూడా అంటే బాగుండదు. అమావాస్య పుణ్యం అన్నా కూడా నెలకొకసారి అమావాస్య వస్తుంది, నెలకొకసారి పుణ్యం వస్తుంది. ఎప్పుడో పండగ పబ్బానికి కూడా ఎప్పుడో వచ్చే ముఖ్యమంత్రిని చూసినాం. ఈ సెక్రటేరియట్కు రెగ్యులర్గా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆ ఫుల్ టైమ్గా ప్రజలకు అందుబాటులో ఉంటుండు. కానీ కేటీఆర్ ఇప్పుడు ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పిండు. ఇప్పుడు అంటే మీరు ఇచ్చిన 6 పథకాలు నేను ఆడికే వస్తున్నా బెదర్, మీరు అన్నారు కదా కేటీఆర్ ఎక్కడుండి ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు ఏం చెప్పిండు. నేను బాగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాను, రోజుకు 4 to 5 hours నేను ట్విట్టర్ చూస్తాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను అన్నాడు. 4 to 5 hours మీరు ట్విట్టర్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందుబాటులో ఉండరు. కాబట్టి ఈయన ఈ సోషల్ ఇందాక మీరు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తున్నాడు. ఆ ప్రచారానికి హబ్బే కేటీఆర్. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఇంకంతే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు అసలు గ్యారెంటీ ఉందా? 100% గ్యారెంటీ ఉంది. అంటే గెలవక ముందు ప్రచారంలో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు మేము అందజేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం వైట్ కార్డు ఉండాలి, వైట్ కార్డు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి అంటూ ఆయన షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు. క్లియర్ అయిన విషయం మీకు ఎక్కడ చూశారు, బస్ ఫ్రీ బస్ ఉమెన్స్కి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు, వచ్చింది. సిలిండర్ అన్నారు, అమలు అవుతుంది. ఇంకా అమలు కాలేదుగా, ఇప్పుడు ఈ నెల 27 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా వైట్ రేషన్ కార్డు ఏదో కావాలి అని బిలో ప్రావర్టీ లైన్ అనేది చెప్పారు. కానీ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పి, అంటే ఇప్పుడు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఎంతమంది బిలో పావర్టీ లైన్ ఉంటారు? కేవలం వాళ్ళు ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రతి ఒక్కరు ఓటేస్తేనే, తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం. మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు, పీదవాడు అందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ కోసం ఓటేశారు. కాబట్టి వాళ్ళందరికీ వచ్చింది. వీరన్నట్టుగా బిలో ప్రావర్టీలనే ప్రియారిటీ తీసుకుంటారు. ఏ ప్రభుత్వం అయినా బిలో ప్రావర్టీని ప్రియారిటీ తీసుకు దాన్ని కూడా ఇంకా తర్వాత ముందు తీసుకుపోతారు. ఇదే చెప్తున్నా, చిన్నదాన్ని పెద్ద భూతద్దంలో చూపించి మసిబూసి మారడగాయ చూపించడంలో దిట్టా కేటీఆర్. దిట్టా వాళ్ళు గతంలో చేసిన హామీలు ఎక్కడ దాకా అమలు చేసిరండి? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దళితులు, బహుజనులు, మైనార్టీలకు వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చిర్రా? ఇయ్యలే. వాళ్ళు చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేయలేదు కాబట్టి వాళ్ళని తిరస్కరించిర్రు. చేస్తే నమ్మకం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచడానికి ప్రజలు ఓటేసి గెలిపించారు. ముందుకు పోతురు. మొన్న సర్వేలు చేసినా కూడా, మొన్న ఒక పెద్ద కంపెనీ సర్వే చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 13 సీట్లు ఎంపీలు రాబోతున్నాయి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 3. అసలు ఆ పరిస్థితి ఉందా నిజంగా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందా? పూర్తిగా ఉంది, పటిష్టంగా ఉంది, పూర్తిగా ఉంది కాబట్టే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిర్రు. ఇప్పుడు పార్లమెంట్ వైపు, ఎందుకంటే ఈయన ఇప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అదనంగా బూస్టింగ్గా బీఆర్ఎస్ పార్టీలో మాలాంటి ఉద్యమకాలందరూ బయటికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్గా ముందుకు వస్తున్నారు. బూస్టింగ్